బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన సభకు పోలీసులు అనుమతిని నిరాకరించినట్లు తెలుస్తోంది. రేపు ఏదైతే తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ ఏర్పాట్లకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో జనసేన పార్టీ తెలంగాణకు సంబంధించి జనసేన సాధక సమ్మేళనం నిర్వహించాలని ముఖ్యంగా ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే జనసేన సభకు అనుమతిని పోలీసులు నిరాకరించినట్లు మనకి బ్రేకింగ్ అందుతోంది. జనసేన సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. రేపు తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక సమ్మేళనం నిర్వహించాలని జనసేన పార్టీ ఏర్పాట్లు చేసింది. అయితే ప్రస్తుతం పోలీసులు అనుమతిని నిరాకరించినట్లు తెలుస్తోంది. జనసేన సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. రేపు తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక సమ్మేళనం నిర్వహించాలని జనసేన ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసింది. కానీ ప్రస్తుతం అన్న బ్రేకింగ్ మనం చూస్తుంటే గనక జనసేన సభకు తెలంగాణ పోలీసులు అనుమతిని నిరాకరించినట్లు తెలుస్తోంది. రేపు జరగబోయే జనసేన సభకు తెలంగాణ పోలీసులు అనుమతిని నిరాకరించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి హరికృష్ణ సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, తెలంగాణలో పార్టీ రేపు నిర్వహించబోయే నవనిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే 2000 మందితో ఈ యొక్క సభలో పాల్గొంటారని చెప్పేసి సందేశంలో 3 నుంచి 6 గంటల వరకు ఈ యొక్క సభ జరుగుతుంది. దీనికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా పోలీసులను జనసేన నాయకులు కోరడం జరిగింది. అయితే ఈ యొక్క సభకు మేము పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నట్టుగా వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిపై ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన ఆరోపణలు, తదనంతరం ఆంధ్రప్రదేశ్ లో ఆయన మీద కేసులు నమోదు చేయడం వంటి పరిణామాలు తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్తలు, విద్వేషాలు పెరిగాయని పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు సంబంధించిన విషయంలో జనసేనతో సహా ఆంధ్రప్రదేశ్ చెందిన కొందరు నాయకులు ఇటీవల బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ మనోభావాలను దెబ్బతీశాయి. దీంతో రాష్ట్రంలో విస్తృత వ్యతిరేకత, ప్రతికూల నిరసనలు, వివిధ విద్యార్థి సంఘాల కార్యకర్తలు బృందాల నుండి తీవ్ర వ్యతిరేకత వెల్లడైంది. ప్రతిపాదన సమావేశం 12వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో ఏకీభవిస్తున్న నిరసనలు, అదేవిధంగా ప్రదర్శనలకు సంబంధించి అంతేకాకుండా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయాలు ఉంటాయని చెప్పేసి అస్థిర పరిస్థితుల్లో పైన పేర్కొన్న సమావేశాన్ని నిర్వహించడం ప్రజాశాంతిని కాపాడడానికి అనుకూలమైనది కాదు. ఎందుకంటే ఇది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలకు గణనీయమైన ముప్పు కలిగించే అవకాశం ఉంది. సో అందుకోసం మేము ఈ యొక్క పర్మిషన్ నిరాకరిస్తున్నామంటూ కూడా పోలీసులు తమ నివేదికలు అయితే పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జనసేన నాయకులు కూడా ఇప్పటికే మేము లీగల్ టీమ్ ని సంప్రదిస్తున్నాము, కోర్టుకెళ్లే అవకాశం కోర్టుకెళ్తామంటూ కూడా జనసేన నాయకులకి చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా కాసేపటి క్రితం వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క
సభ జరుగుతుందని ధీమా వ్యక్తం చేసిన జనసేన నాయకులు ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు పోలీసుల నుంచి ఈ యొక్క సభకు సంబంధించి అనుమతి నిరాకరిస్తున్నట్టుగా నోటీసులు రావడంతో కాసేపటి క్రితమే పోలీసులు వచ్చి అందించిన నేపథ్యంలో జనసేన నాయకులు కోర్టుకు వెళ్తామని చెప్పేసి కూడా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉందో ప్రస్తుతానికి అయితే మరి కాసేపట్లో వాళ్ళు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం కూడా ఉంది. అటు జనసేన నాయకులకు సంబంధించి అటు ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన మిగతా నాయకులతో కూడా సంప్రదించి అదేవిధంగా అడ్వకేట్ వాళ్ళకి సంబంధించిన లీగల్ టీమ్ తో కూడా సంప్రదించిన తర్వాత ఖచ్చితంగా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని వస్తాము. అదేవిధంగా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క సభ జరిపి తీరుతామంటూ కూడా వారంతా కూడా వారి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా సరే జనసేన సంబంధించి పార్టీ సమావేశం కొంత